సంక్రాంతి పండుగలో కొత్త అల్లులకు అంతా ఇంత కాదు. అమలాపురంలో అల్లుడికి ఇచ్చిన మర్యాదలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమలాపురానికి చెందిన తాడికొండ సుభాష్ సురేఖ దంపతుల కుమార్తె నవ్యకు, పిఠాపురానికి చెందిన శ్రీ రామచంద్రమూర్తి పద్మావతి దంపతుల కుమారుడు సాయితో ఇటీవల వివాహమైంది. వివాహానంతరం తొలిసారిగా కొత్త అల్లుడు సాయి సంక్రాంతి పండుగ సందర్భంగా అత్తింటికి విచ్చేయడంతో అత్తమామలు ఘనంగా స్వాగతం పలికారు. సాంప్రదాయ పద్ధతిలో గంగిరెద్దులు, గాలిపటాలు, పూల అలంకరణలతో ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి ప్రత్యేకతను చాటుతూ రకరకాల పిండి వంటలు, సంప్రదాయ వంటకాలతో 116 రకాల అదిరిపోయే విందు భోజనం ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఈ సంవత్సరం మా అమ్మాయికి అల్లుడికి మొదటి సంవత్సరం అండి. ఈ సందర్భంగా వాళ్ళకి సర్ప్రైజ్ ఏర్పాటు చేద్దామని చెప్పని విందు అది ఏర్పాటు చేసామండి. 116 రకాల ఐటమ్స్ తోటి రకరకాల స్వీట్స్, హాటు, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్ని రకాలతోటి కలిపి ఒక 116 రకాల ఐటమ్స్ తోటి విందు ఏర్పాటు చేయడం అనేది వాళ్ళకి సర్ప్రైజింగ్గా ముందే తెలియపరచకుండా మా వియ్యాల వారికి వీళ్ళందరినీ కూడా సర్ప్రైజ్ చేసామండి. తర్వాత మధ్యాహ్నం నుంచి ఆటపాటలతోటి గడిపాము అందరం. ఇది మాకు ఈ సంవత్సరం మొదటి సంవత్సరం అండి. ఇది మాకు ఈ సంక్రాంతి పండుగ అనేది మా కోనసీమ వాసులకి పూర్వం నుంచి వస్తున్న ఆనవాయి. ఇది దాన్ని ఆ సందర్భంగా దాన్ని కంటిన్యూ చేస్తూ మేము ఎదగెళ్ళం అయింది. మా అబ్బాయి పెళ్ళయ్యి సంవత్సరం అయింది. పెళ్ళైన సంవత్సరం పియ్యాల వారు అత్తవారింట్లో వాళ్ళందరినీ పిలిచి మర్యాదలు చేస్తారు. అదేవిధంగా వాళ్ళు ఈ సంవత్సరం మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. మా అమ్మాయిలు, అల్లుళ్ళు, మనవలు అందరినీ కూడా తీసుకుని రమ్మని అందరితోటి వచ్చాము. రాగానే గాలిపటాలతో మాకు స్వాగతం పలికారు. వచ్చాక గంగిరెద్దు వాళ్ళని, సంక్రాంతికి స్పెషల్గా కదా, గంగిరెద్దు వాళ్ళని తీసుకొచ్చి ఆట ఆడించడం, హరిదాసుని తీసుకురావడం, మా మనవాళ్ళ చేత గొబ్బిళ్ళు, భోగిపళ్ళు పోయడం, ఇలాగ ఎన్నో రకాలు చేశారు. మరి 116 రకాల పిండి వంటలతో స్వయంగా ఆవిడ వండి మమ్మల్ని అందరినీ కూడా చాలా ఆశ్చర్యపరిచారు. నిజంగా ఇన్ని రకాల ఎలా చేశారని చెప్పేసి మేము ఆశ్చర్యపోయాము. అంతేకాకుండా ఆటపాటలతో మమ్మల్ని అందరినీ ఆనందించారు, అలరించారు కూడా. నిజంగా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.